యూఐ మన ఉపేంద్ర గారు తీసిన ఈ ఫిలిం అనేది ఎలాగుంది అన్నదే చెప్తాను. ఇది ఎలా ఉంది దీని గురించి మొత్తం డీటెయిల్గా డెప్త్గా కూడా ఎవరు చెప్పలేరు భయ. అలా అయితే ఉంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉపేంద్ర గారి ఫిలిం ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకు తెలుస్తుంటే ఈ ఫిలింని వెళ్ళి చూడండి అని చెప్తాను. ఫ్యామిలీతో అస్సలొద్దు, ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా లిప్ లాక్స్ అవన్నీ కొన్ని ఉన్నాయి. మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ థియేటర్లకి వెళ్ళిపోండి, మీరు మూర్ఖులు అయితే ఈ ఫిలిం చూడండి. ఇవన్నీ మనకు వేస్తారు స్టార్టింగ్లోనే, మనకు ఈ ప్యాటర్న్ అయితే వేస్తారు. సో అది మనకు మళ్ళీ దేంట్లో చూపెడతారంటే అది ఒక సినిమా అనేది వాళ్ళు చూస్తున్నారు, ఒక థియేటర్లో అనేది అదొకటి చూపెడతారు. అది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఉపేంద్ర గారి ఆ స్టైల్ అనేది అనిపించేస్తుంది అక్కడ. ఓకే, స్టార్టింగ్ నాకైతే ఒక 30 minutes దాకా అయితే బాగా అనిపించింది భయ. ఆ తర్వాత బాగా అంటే బాగా ఎక్కడనో తెలియని కొంచెము బోరింగ్ అన్నట్టు అనిపించింది. కానీ ఓపిక ఉంటే ఈ ఫిలింని వెళ్ళి చూడండి అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియాలిటీగా మాట్లాడుకుంటే, మన రివ్యూవర్స్గా మాట్లాడుకుంటే ఓపిక ఉంటే ఈ ఫిలింని వెళ్ళి చూడండి అని చెప్తాను. అండ్ మన ఉపేంద్ర గారి స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది, ఉపేంద్ర గారి టచ్ ఎలా ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకు తెలియకపోయినా వచ్చే కాలంలో ఉపేంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అది మాత్రం పక్కా చెప్తాను. అది కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆడియన్స్కి. నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు మన ఉపేంద్ర గారి స్టైల్ గురించి. అదన్నట్టు మరి ఫిలిం గురించి ఇంకేమైనా నచ్చిన పోర్షన్స్ ఉన్నాయంటే, నాకు నచ్చింది అది ఏంటంటే ఆ ట్రోలింగ్ సంబంధించిన ఒక సాంగ్ ఉంటుంది, అదొకటి నచ్చింది. ఆ సాంగ్ ఒకటి కొంచెము రియాలిటీ వేలో ఓకే అనిపించింది. మీరు చూసే ఉంటారు ఆ సాంగ్స్ కూడా. నీది పెద్ద చిన్నది నాది పెద్ద చిన్నది అని ఒక సాంగ్ ఉంటుంది, అదేమంటే ఎక్కలేదు. అది అసలుకి అనుకోని సిచ్యువేషన్లో వచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఇలా మాట్లాడుకుంటే మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నా, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నా, అక్కడ ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్స్ ఓకే అనిపించింది భయ. ఉపేంద్ర గారి వరల్డ్ చూపెట్టిండ్రు, కానీ అది ఓకే అనిపించింది. ఇలా చెప్పుకుంటే అన్ని ఒక్కొక్క సీన్స్ అంటున్నావు, ఏం నచ్చింది బ్రో నీకనంటే ఉపేంద్ర గారి స్టైల్ నచ్చిందని చెప్పొచ్చు. ఓకేనా, అది మాత్రం నచ్చింది. ఇంకా మూవీలో బోరింగ్ అనిపించే సీన్స్ అయితే చెప్తున్నా కదా, 30 minutes అయిన తర్వాత మొత్తం బోరింగ్ అనిపించింది. కానీ మన ఉపేంద్ర గారి ఆ మాటలు కానివ్వచ్చు, ఆ డైలాగ్స్ కానివ్వచ్చు, సో ఇవి మాత్రం నాకైతే చాలా బాగా కనెక్ట్ అయిన భయ. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా ఈ సినిమాని అంతలా దేకకపోవచ్చు. ఐ మీన్ దట్, అంటే మీకు అంతలా నచ్చకపోవచ్చు అని నేను చెప్తున్నాను. అది కూడా పక్కా చెప్తా. ఎందుకంటే చెప్తున్నా కదా భయ, మీకు కొంచెం బోరింగ్ అనిపించే సీన్స్ చాలానే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క సీన్ కనుక మీరు మంచి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ ఫిలిం ఏంటో మీరేంటో ఫిలిం అనేది డిసైడ్ చేస్తుందని మన ఉపేంద్ర గారు అన్నారు కదా, అది డైలాగ్ మాత్రం చాలా రిలవెంట్గా ఉంటుంది. సో మూవీలో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా చెప్పుకోవాలంటే, అండ్ యూఐ మీనింగ్ ఏంది అదంతా ఏంది కూడా మీరు మూవీ చూసినాకనే తెలుసుకోండి. అండ్ ఉపేంద్ర గారి ఫిలిం ఇంకా ఎలా ఉంటుందని అంటే ఈ విధంగానే ఉంటుంది. నేను ఎక్కువ కూడా వివరించలేను, అది మాత్రం పక్కా చెప్తా. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే, చాలామంది రివ్యూవర్స్ ఎలా చెప్తారంటే నాకైతే నచ్చలేదు, నా పర్సనల్గా నచ్చలేదు, నాకైతే ఎక్కలేదు అని అంటారు. ఓకే, అది కరెక్టే. కానీ నేను అనేది ఏంటంటున్నానంటే, ఫిలింని మీరు ఉపేంద్ర గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో ఆలోచిస్తే మీకు ఎలా అనిపిస్తుందో మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇదన్నట్టు యూఐ ఫిలిం.